హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈకో కిడ్స్ స్టూడియో. ఈరోజు జిత్తులమారి లేఫో ఎపిసోడ్ 2ని చూద్దాం. లేఫో ఈసారి ఇంకా చాలా ప్రేమగా ఉంటుంది. ఫేక్ స్వీట్నెస్ అది. కాని చెట్టుచాటున ఉండి అన్ని జంతువులని గమనించి నవ్వుకుంటుంది. చెయ్యండి చెయ్యండి, బాగా పని చెయ్యండి, నేనొచ్చి లాక్కుంటా కదా అని. మళ్ళీ అందరూ చూస్తుండగా మౌనంగా ఉన్నట్టు నటిస్తుంది. మార్పు వచ్చినట్టు కూర్చుంటుంది. ఫేక్ విక్టిమ్ కార్డ్. కుందేల్ దగ్గరకు వెళ్ళి వాపోతుంది. నాతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడట్లేదు. లేఫో ఇప్పుడు బాధితురాల్లా మాట్లాడుతుంది. ఎవరూ నన్నర్థం చేసుకోవట్లేదు అంటూ. అమాయక కుందేల్కి అయ్యో పాపం అని జాలి కలుగుతుంది. ఒక తాబేలు కష్టపడి కట్టుకున్న షెల్టర్లోకి లేఫో సింపెతీ డ్రామాతో వచ్చి ఆక్యుపై చేస్తుంది. తాబేలు బయట వర్షంలో నిలబడుతుంది. ఇదంతా ఒక కంట కనిపెడుతున్న గూగి అందరికీ ఒకటే సందేశమిస్తుంది. ఎవరైనా సరే పనిచెయ్యాలి, ఆహారం సంపాదించాలి, అందరితో కలిసి ఉండాలి అని. లేఫో నెమ్మదిగా జింక దగ్గరికి వెళ్ళి స్వీట్గా మాట్లాడి జాలి కలిగేలా మొహం పెట్టి అడుగుతుంది. ఏదైనా ఆహారం ఉంటే ఇవ్వు అంటుంది. అప్పుడు జింక, ఇక్కడందరూ ఏదో ఒక పనిచేసి ఆహారం సమకూర్చారు. ఎవరికి కావలసిన ఆహారం ఇక్కడ ఎప్పుడూ ఉంటుంది. ఇన్నాళ్లు నువ్వు ఏమీ చేయకపోయినా నీకాహారం ఇచ్చాము. ఇకపై ప్రతి ఒక్కరూ తమ వంతు పని చెయ్యాల్సిందే. నువ్వు చెప్పు, ఏం పనిచేస్తావు? దానికి బదులుగా ఆహారం ఇస్తాను అంటుంది జింక. అబ్బో పనా అని వెంటనే వెనుకడుగు వేస్తుంది లేఫో. ఇకనుంచి అడవిలో సహాయమంటే బాధ్యత కూడా షేర్ చేయాలి. నటనకు శ్రమ అవసరం లేదు, బాధ్యతకు అవసరం. మంచితనం ఎక్స్‌ప్లాయిట్ చేసినప్పుడు కోపం కాదు, అవగాహన రావాలి. లేఫో ఎత్తుగడలు మానలేదు. రాత్రంతా నదిలో దాని మొహం చూసుకుంటూ దీర్ఘంగా ఆలోచించింది. ఈ తెలివితక్కువ మొహాలకి ఇంత తెలివి ఎక్కడిది? ఎలాగైనా వీటి సఖ్యతని పోగొట్టి మళ్లీ ముందులా నా దారికి తెచ్చుకోవాలి అనుకుని వెంటనే లేచి లేఫో కొద్ది దూరంలో ఉన్న వేరే అడవికి వెళ్తుంది. కొన్ని మోసాలు మాటలతో ఆగవు, అవి రక్తం వరకు వెళ్తాయి. లేఫో పులితో చెప్తుంది, నేను వచ్చిన అడవిలో ఆహారం అపారంగా ఉంది రాజా. అన్నీ సాధు జంతువులే, శ్రమకూడా అవసరం లేదు. అవన్నీ బాగా జల్సాలు చేస్తున్నాయి. అందరికీ గర్వం. మా జోలికి వచ్చే ధైర్యం ఎవరికీ లేదని అనుకుంటున్నారు. మీ గొప్పతనం విని వచ్చాను. వారి గర్వం అనిచే గొప్ప రాజు మీరేనని అంటూ ఏవేవో మాటలు నూరిపోసింది. దానితో పులికి కోపం వచ్చి ఇంకొన్ని క్రూర జంతువులను పిలుస్తుంది. మనం వేటకి వెళ్ళి చాలా రోజులైంది కదా, పదండి, మంచి రుచికరమైన భోజనం పెట్టిస్తా అన్నది. గూగి పైనుంచి చూస్తూనే ఉంది. లేఫో అడవి దాటి వెళ్లడం గమనిస్తూ ఉంది. ఎవరైనా మాటల కన్నా వేగంగా కదిల్తే వారి ఆలోచన ముందే నడుస్తుంది అన్నట్టు గూగి అనుకుంటుంది. ఇది కేవలం ఒక్క అడవి సమస్య కాదు, ఇది వ్యవస్థ మీద దాడి అనుకుంటుంది. గూగి వారి రాజ్యం యొక్క పులి ఇంకా సింహం దగ్గరకు వెళ్తుంది. జరిగింది మొత్తం చెప్తుంది. మోసం వేటగా మారుతోంది, మీరు రాకపోతే ఇది ఆగదు అని చెప్తుంది. ఇంతలో పులి, క్రూర జంతువులు అడవిలోకి వస్తాయి. కాని సింహం ముందుకు వస్తుంది. వేట ఆదమర్చి ఉన్న బలహీనుల మీదే ఉంటుంది, సిద్ధంగా ఉన్నవాళ్ల మీద కాదు. మన రెండు రాజ్యాల మధ్య ఒప్పందం మర్చి మీరొచ్చారు. మేము తలిస్తే ఇక్కడే అందర్నీ చంపగలము. కాని మీకు జరిగింది ముందు వివరిస్తాను. లేఫో మాటల గారడితో దాని స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకోవాలని చూసింది. పులికి అర్థమవుతుంది. లేఫో గుండె గుబేలుమంది. మనం మోసపోయాం అని లేఫో వైపు కోపంగా కదిలింది. తన ప్లాన్ తెలిసిపోయింది అని భయపడి లేఫో పారిపోయింది. దాన్ని అడవి నుండి తరిమేయండి అంటూ వెంటపడ్డారు. లేఫో కాళ్లకి బుద్ధి చెప్పింది. మోసం మాటల దగ్గర ఆగకపోతే అది తనకే ప్రమాదమవుతుంది అని ఇకనైనా అర్థం చేసుకుందో లేదో అనుకున్నారు అందరూ. అందరూ గూగి చాకచక్యం, తెలివిని మెచ్చుకున్నారు. ప్రమాదం తప్పినందుకు సంతోషించారు. చూశారు కదా, కథ మీకు నచ్చింది అనుకుంటా. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. నమస్తే.